My dear buddies, welcome back to Vikas Rachamala Telugu. The worst quality in a woman, ఒక లేడీలో ఉన్న అన్నిటికంటే దరిద్రమైన అలవాటు, ఒక క్వాలిటీ ఏంటంటే యారోగెన్స్, ఎదురి జవాబులు ఇవ్వడము. ఒక మనిషి ఒక లేడీని దేవతలా చూస్తాడు. యాక్చువల్లీ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. A man worships a woman. ఒక మనిషి ప్రేమలో పడ్డప్పుడు ఆ లేడీ దిక్కు చూసి నా మొత్తం జీవితమే ఈ లేడీ అనుకుంటాడు. అప్పుడు ఆ లేడీయే ఆ మనిషికి భయంకరమైన ఎదురు జవాబులు ఇచ్చి యారోగెంట్గా బిహేవ్ చేసి రెస్పెక్ట్ లేకుండా ఆ మనిషిని తిడితే ఆ మనిషి ఏమైపోతాడు అది మగవాడికే తెలుసు, ఒక లేడీకి ఎప్పుడు అర్థం కాదు. ఒక మొగోడు ఈ ప్రపంచంలో వాణ్ణి ఎవడు తిట్టినా, వానితో ఎవడు బ్యాడ్గా బిహేవ్ చేసినా, వాణ్ణి ఎవడన్నా కొట్టినా వాడు భరిస్తాడు. కానీ వాని లైఫ్లో ఉన్న లేడీ వానితో రఫ్గా మాట్లాడితే, వాణ్ణి తిడితే, వానికి ఎదురు జవాబులు ఇస్తే వాడు లోపట్నే గుండెల్లో కుమిలిపోతాడు, చచ్చిపోతాడు, బ్రతుకున్న శవం అయిపోతాడు. లేడీస్కి మాట అర్థం కాదు. లేడీస్ ఈవెన్ వాళ్ళ ఫాదర్తో కూడా రఫ్గానే మాట్లాడతారు, లవర్తో రఫ్గా మాట్లాడతారు, హస్బెండ్తో రఫ్గా మాట్లాడతారు. లేడీస్ నేర్చుకోవాల్సింది ఒక్కటి ఏంటంటే, మీ ఫాదర్ కానివ్వండి, లవర్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా, అంటే మీ ఫాదరు, మీ లవరు, హస్బెండ్ వాళ్ళు స్మగ్లర్ అయినా, గుండాగాడైనా, మంచోడైనా, పెద్ద తాగుపోతైనా వాడు తప్పకుండా మిమ్మల్ని ప్రేమిస్తాడు. వాడి ప్రేమ అయితే అబద్ధం కాదు. సో అలాంటి మనిషి మీతో ఎక్స్పెక్ట్ చేసేది ఒక్కటే, దట్ ఈజ్ రెస్పెక్ట్. ప్రేమ లేకపోయినా మనిషి బ్రతకగలుగుతాడు మగవాడు. కానీ మగవాడికి వాడి సొంత ఉమెన్ రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు వాడు బ్రతకలేడు. అయినా మగవాడు పోయి డైవర్స్కి అప్లై చేయడు మీ లేడీస్లా. సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. సో యారోగెన్స్ ఇంకా ఎదురు జవాబులు ఇవ్వడం లేడీస్ తగ్గించేస్తే మ్యారేజెస్ నాశనం కావడం తగ్గిపోతాయి, ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి. అవును, మీకు కోపం రావచ్చు, మీ హస్బెండ్ చేసేది తప్పు ఉండొచ్చు, కానీ దానికి చెప్పే విధానం ఒకటి ఉంటుంది, మేనర్స్తో చెప్పడం. పాతకాలం నుంచి అంటుండే, ఒక లేడీకి భూమి మాత, ఈ మదర్ ఎర్త్కున్నంత పేషెన్స్ ఉంటుంది, అంత భారం ఒక లేడీ మొయ్యగలుగుతుంది అని. అది పాతకాలం మాట ఉండొచ్చేమో, కానీ ఇవాళ రేపు లేడీస్ అయితే 1 కిలో బరువు కూడా మోస్తలేరు. మొత్తం ఫ్యామిలీ బరువు వదిలేయండి. ఒక మగవాడు మొత్తం దినం బయటికి వెళ్ళి కష్టపడి మొత్తం లోకంలో ఎవరెవరితోనూ తిట్లు తిని, బాస్తో తిట్లు తిని, కస్టమర్లతో తిట్లు తిని వాడి ఇంటికి వస్తే వాడికి కావాల్సింది రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే వచ్చి మీ హస్బెండ్ కాలు మొక్కడం కాదు, జస్ట్ స్మైల్ ఇచ్చి ఎలా ఉన్నావు, హౌ వాజ్ యువర్ డే అని అడగడం. అప్పుడు హస్బెండ్ కొద్దిగా ఏదన్నా విషయం పైన మీతో చిరాకు పడితే అర్థం చేసుకోవాలి, ఏంటంటే వాడు దినమంతా ఒక 10 hours 12 hours బయట వెళ్ళి కష్టపడేసి వచ్చాడు. అలాంటి హస్బెండ్ చిరాకు పడితే కూడా మీరు చిరాకు పడకుండా, ఎదురు జవాబులు ఇవ్వకుండా కొద్దిగా పేషెన్స్తో బిహేవ్ చేయాలి. కానీ మీరు చెయ్యరు. సో నేను ఈ వీడియోలో చెప్పి కూడా వేస్ట్, కానీ నేను నా ప్రయత్నం నేను చేస్తున్నా. సో దట్ ఈస్ ఇట్. థ్యాంక్ యూ లేడీస్. నేను చెప్పింది రాంగ్ అనుకుంటే గో అహెడ్, కమెంట్లల్లో రాయండి. దట్స్ ఇట్. అండ్ మీకు లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, ట్యాక్స్, ఆంటర్ప్రినర్షిప్, బిజినెసెస్ దేని గురించి అన్నా నాతోని మాట్లాడాలా అని ఉంటే సింపుల్గా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, మొబైల్ ఫోన్లో చూస్తుంటే సింపుల్గా డిస్క్రిప్షన్కి పోండి,
మొబైల్ ఫోన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్ అయితే ల్యాప్టాప్లో చూస్తున్న డిస్క్రిప్షన్కి పోయి ఫస్ట్ లింక్ ఉంటుంది onewaytolife.com. onewaytolife.com is my consulting firm. సో ఇక్కడ మీరు మొత్తం వెబ్సైట్ చదివిన తర్వాత యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ మనం డిస్కస్ చేయొచ్చు రిగార్డింగ్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, ట్యాక్సేషన్. మాకు సిఏస్ ఉన్నారు, ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మీ ట్యాక్స్ ఫైలింగ్ గురించి, ట్యాక్స్ నోటీసెస్ వచ్చిన అవన్నిటికీ మేము మీకు హెల్ప్ చేయగలుగుతాము, గైడెన్స్ ఇవ్వగలుగుతాము. సో టేక్ కేర్ బాడీ. సింపుల్గా వాట్సాప్ మెసేజ్ పంపించండి నాకు onewaytolife.comకి వెళ్ళి మొత్తం వెబ్సైట్ చదివిన తర్వాత వాట్సాప్ ఐకాన్ అక్కడనే ఉంటుంది వెబ్సైట్లో. వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ ఉంది వెబ్సైట్లో. హాయ్ వికాస్ అని పంపించండి, నేనే రిప్లై చేస్తాను, మనం మాట్లాడొచ్చు. అండ్ మీకు ట్యాక్స్ ఎక్స్పర్ట్ కావాలంటే నేను డైరెక్ట్గా మా సిఏస్, ట్యాక్స్ ఎక్స్పర్ట్స్కి నేను కనెక్ట్ చేస్తాను మీతో మాట్లాడిన తర్వాత. రిలేషన్షిప్ గురించి మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. టేక్ కేర్, స్టే పీస్ఫుల్. Bye-bye.